రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ కార్యాలయానికి హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా టాస్క్ ఫోర్స్ ఏఆర్ పోలీసులు బలగాలను మోహరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. కేవలం హరీష్ రావును మాత్రమే విచారణ నిమిత్తం లోపలికి అనుమతించే అవకాశం ఉంది. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. హరీష్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షతో హరీష్ రావును ఈ కేసులోకి లాగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ సజ్జనా నేతృత్వంలోని 9 మంది సభ్యుల సిట్ బృందం ఈ విచారణను చేపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతుంది. ఇప్పటికే కొందరు పోలీసు అధికారులు ఇచ్చిన వాగ్మూలాలు, ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుకు సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా బీఆర్ఎస్ అగ్రస్థాయి నాయకుడిని సిట్ విచారిస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.